హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, మేము బటాలియన్ బీహార్ నుంచి వచ్చిన తర్వాత హౌరా వెళ్ళి అక్కడ మా బటాలియన్ ఒకసారి విజిట్ చేసేసి లగేజ్ అంతా షిఫ్ట్ చేసేసి వచ్చాము. లగేజ్ అంతా ఎక్కువేం కాదు, మేము వాడుకునే సామాన్లన్నీ కూడా అక్కడ పెట్టేసి ఇంకా కొంచెం ఇల్లు అవన్నీ క్లీన్ చేసి వచ్చాను నేను. ఇంకా ట్రావెలింగ్లో ఆ వీడియో అంతా నేను షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే మాతో పాటు కొంత లగేజ్ ఉంది, ఇంకా బాబు కూడా ఉన్నాడు కాబట్టి అవన్నీ నేను పెద్దగా షూట్ చేయలేదు. అప్పటికే చూసారు నా ముఖం ఎలా ఉందో, బాగా అలిసిపోయాము మేము. ట్రైన్లో ఏంటంటే హౌరా వరకు బాగానే వచ్చాం, కానీ హౌరా నుంచి మళ్ళీ ఇంటికి రావడానికి చాలా కష్టపడ్డాము. ట్రైన్ 2:30 అయితే మాకు నైట్ 10కి వచ్చింది. మధ్యాహ్నం 2:30కి రావాల్సిన ట్రైన్ నైట్ 10కి వచ్చింది. అక్కడ హౌరాలో ఇంకా అలా దానికోసం కాసుకొని ఉన్నాము, చాలా అలిసిపోయాము. ఇంకా అందుకే వీడియోలు పెట్టలేదు నేను. సో చాలా రోజులు అయిపోయింది ఇలా నేను ఫ్రీగా వీడియో చేసి. ఇప్పుడైతే చెల్లెల ఇంటికి వచ్చాము మేము. సో చెల్లెల ఇంటికి వచ్చిన తర్వాత నేను అంతా రెస్ట్ తీసుకున్నాం, మంచిగా రెస్ట్ తీసుకుని ఈరోజు ఇలా వీడియో చేయడం జరిగింది. స్నానాలు చేసేసాము, బాబు కూడా పడుకున్నాడు. మార్నింగ్ నాస్తాలో బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేసింది. ఇడ్లీ చాలా రోజులు అయిపోయింది తిని. మన సౌత్ ఫుడ్ అంటే ఏదైనా ఇప్పుడు నేను అక్కడ బీహార్లో చేసినా కూడా అట్లా అనిపించదు అనమాట. ఇక్కడికి వచ్చి తింటే అదొక వేరే సౌత్ ఫుడ్ తిన్నాము అన్నట్టు అనిపిస్తుంది. కొబ్బరి చట్నీ చేసింది, ఇంకా మంచిగా నాస్తా అయితే తినేసాం. బాబు కూడా 2 ఇడ్లీలు తిన్నాడు. ఇంకా సౌజీ చెల్లెల పాప స్కూల్కి వెళ్ళిపోయింది, పెద్దది. చిన్నది ఇంటి దగ్గర ఉంది. స్కూల్కి ఇంకా దానికి జాయిన్ చేశాం, కానీ అప్పుడే వద్దన్నారు. 2 months వెయిట్ చేయమన్నారు, తర్వాత స్కూల్కి పంపించమని చెప్పారు. సో అందుకోసం అని చెప్పేసి అది ఇంట్లో ఉంది. ఇంకా బాబు పడుకుండిపోయాడు. మా ఆయన బయటికి వెళ్ళాడు, వేరే చిన్న పని ఉందని. ఈరోజైతే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాలి బాబుని తీసుకొని. సో హాస్పిటల్ పని చూసుకొని ఒక 2 days ఇలా ఉండి మళ్ళీ మేమైతే విలేజ్ వెళ్తాము. మా ఆయన మా హస్బెండ్ అల్లూరు ఉంటుంది కదా, మా తాతగారు కూడా అదేలేండి. సో అక్కడికి వెళ్తాం మేము. అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు మళ్ళీ అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మేము జర్నీ చేస్తాము. సో మేము ఫస్ట్ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికైనా, మా అన్నయ్యలు వైజాగ్లో ఉన్నారు, అక్కడికైనా వెళ్తాము. ఈసారి అక్కడికి వెళ్ళలేదు. మాకు ట్రైన్ దువ్వాడే వచ్చింది. ఇంకా సర్లేని ఇంకా దువ్వాడలో దిగేసాము. విశాఖపట్నం వరకు ట్రైన్ అయితే మేము అక్కడ దిగేసి మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతాము. కాకపోతే ఈసారి దువ్వాడే ట్రైన్ కాబట్టి ఇంక ఇక్కడ దిగేసాము మేము. సో అదనమాట విషయం. చిన్న పైకి చిన్న, మా చిన్నప్పటి నుంచి దానికి సొన్నాయి పెట్టడం బాగా అలవాటు. ఇప్పటికి కూడా సొన్నాయి పెడుతుంది. కళ్ళు కొంచెం మెత్తి అయిపోయినాయి. ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి దానికి. స్కూల్కి వెళ్ళలేదు, ప్రజెంట్ అయితే ఇంటి దగ్గరే ఉంటుంది. చిన్న చూసారు, అబ్బాయిలాగా ఉంది. అబ్బాయి కాదు, అమ్మాయి ఇది. మా తీక్షణ స్కూల్కి వెళ్ళిపోయింది. అది వచ్చిన తర్వాత మీకు చూపిస్తే చూడండి, దానికి దీనికి ఎంత డిఫరెన్సో. ఇది ఉంటుందా, పెద్దది వేరే ఉంటుంది, దానికి దీనికి చాలా డిఫరెన్స్. ఇద్దరికి అసలు అక్క చెల్లెలని పోలికే ఉండదు అనమాట. అలా ఉంటారు. మా సౌజీ నేనైతే కొంచెం నేను కలర్ తక్కువ, కానీ అది బాగానే ఉంటుంది. అది వైట్గా ఉంటుంది, అది నేను బ్లాక్. సో మా ఇద్దరికైతే ఇలా డిఫరెన్స్ ఉంది. కాకపోతే మొక్కలు అయితే కలుస్తాయి. హైట్కి ఇద్దరికి సరిపోతాము, కానీ వీళ్ళిద్దరు అస్సలు కలవరు. మా జేష్మల్ అయితే ఏకంగా లాన్లాగే పుట్టాడు. ఇంకా బాబు పడుకున్నాను, చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడైతే బాబు పడుకున్నాడు మంచిగా. వీడైతే పాప బాగా అలిసిపోయాడు. సో పడుకున్నాడు వీడు. ఇంకా మేము బయట ఇక్కడ హాల్లో అయితే మేము రెస్ట్ తీసుకుంటున్నాము. చెల్లి చూడండి ఇక్కడ పడుకోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు తయారు చేసి రెస్ట్ తీసుకుంది. ఇంకా వంట చేయలేదు మధ్యాహ్నానికి. వంట మధ్యాహ్నానికి ప్రిపేర్ చేయాలి. ఒక్కసారి బయటికి వెళ్ళి ఏదైనా తింటాము, బిర్యానీ అలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్ పని ఉంది. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళి అవన్నీ చూసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే ఈ పనులన్నీ అయిన తర్వాత తిండి సంగతులండి. సో మేము వెళ్ళేలోపు ఇవన్నీ చేస్తాము. కొన్ని పనులు ఉన్నాయి, బ్యాంక్ పనులు, ఇటు చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి. నేనైతే 25 రోజులు లీవ్ తీసుకున్నాను. సో 25 రోజులు మాకు 10 days జర్నీ పీరియడ్ ఇచ్చారు నాకు. ఇక్కడ కోల్కతా నాకు దగ్గర కాబట్టి 10 days ఇచ్చారు. కొన్ని దగ్గరలో ఏరియాని బట్టి ఇస్తారనమాట. మినిమం 1000 kilometers దాటితే ఒక 15 days ఇలా ఇస్తారు. నాకైతే 1000 kilometers లోపే కాబట్టి అందుకే 10 days ఇచ్చారు. నేను 15 days ఈఎల్ కలిపి పెట్టుకున్నాను. సీఎల్ పెట్టుకోవడం అవ్వదు, ఈఎల్ పెట్టుకోవచ్చు. నాకు ఆల్రెడీ నేను 17 days అప్పుడు జనవరిలో వాడాను. ఇప్పుడు ఒక 15 రోజులు వాడాను. ఇంకా సర్లే ఇంకెప్పుడు కట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు 15 రోజులు తీసుకున్నాను. మొత్తానికి 25 రోజులు నేను లీవ్ పెట్టుకొని వచ్చాను. సో అదనమాట విషయం. ఈ లీవ్ అయిన కంప్లీట్ అయిన లోపు బాబుకి హాస్పిటల్ పని చేయించుకొని, చిన్న బ్యాంక్ పనులు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేయించుకొని అలా మెయిన్ ఆ పనుల కోసమే వచ్చాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఏవో ఒక పనులు కంపల్సరీగా ఉంటాయి, ఆ పనులు పెట్టుకొని వస్తాము. మెయిన్ మా బాబుకి హాస్పిటల్ కోసం అని చెప్పేసి ఆ పని మీద వచ్చాము. సో ఫస్ట్ అడిగి చూపించిస్తే తర్వాత ఇవన్నీ అవుతాయి.
ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలనుకుంటే పెట్టమని చెప్పండి, కామెంట్ చేసి నాకు అడగండి. నేనైతే చాలా రోజుల నుంచి ఇంకా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే రిజల్ట్స్ అనేవి రాలేదు. అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. బట్ వెయిట్ చేయండి, ఎందుకంటే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఒక్కొక్కసారి ఫాస్ట్గా వదులుతాడు, ఒక్కొక్కసారి స్లో అవుతుంది. సో రిజల్ట్స్ వచ్చేస్తే మ్యాక్సిమం ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో దాని గురించి ఎవరు వరి అవ్వకుండా గ్రౌండ్ అయితే మంచిగా ప్రాక్టీస్ అవ్వండి. రిజల్ట్స్ ఎప్పుడొకప్పుడు వస్తాయి. మీకు మార్క్స్ మంచిగా వచ్చేస్తే మీరు ధైర్యంగా ఉండొచ్చు, జాబ్ వస్తుందని. ఈలోపు మీరు రన్నింగ్ మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకో, ఆటోమేటిక్గా జాబ్ వచ్చినట్టే లెక్క. ఎందుకంటే మెడికల్ అనేది మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనాయితేనే కొంచెం భయం, కానీ ఇంకా ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉన్నాను అక్క అంటే ఇంకా దానికి సమస్య లేదు. మీరందరూ నన్ను అక్క అక్క అని చెప్పేసి డౌట్లు అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరందరూ నేను అక్క అని పిలుస్తుంటే, అంటే సరేలే అక్క అని పిలిచి నేను ఏదైనా డౌట్ అడిగినప్పుడు నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సో అందుకే ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను నేను. సో ఇంకా కొంతమంది ఎస్ఎస్సి సిపిఓ అవన్నీ అడుగుతున్నారు. బయట అంత టైం అయితే నాకు ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ బెటాలియన్ డ్యూటీస్ కూడా ఎక్కువ ఉంటాయి, నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి. సో నాకు అంత టైం ఉండదు. ఎక్కువ ఎవరైతే దేని గురించి కామెంట్ చేస్తారో దాని గురించి నేను వీడియో చేయగలను. ఇప్పుడు ఒక మెంబర్కి 2 మెంబర్కి కావాలనుకుంటే దానివల్ల నేను వీడియో పెట్టినా నాకు ఉపయోగం లేదు. మీకు చూసిన వాళ్ళకి కూడా అంటే వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి నేను పర్సనల్గా చెప్పగలను వాళ్ళకి, కానీ ఇలా వీడియో అయితే ఇంకా చెయ్యలేను. సో అందుకోసం అని చెప్పేసి కొంతమంది నాకు అడుగుతున్నారు చాలా రోజుల నుండి, కాకపోతే ఆ వీడియోస్ అయితే నేను పెట్టడం లేదు. ఎందుకంటే 2-3 కోసం నేను వీడియో చేసి ఆ మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి పెట్టలేను, నాకు టైం ఉండట్లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సామాన్లు సర్దుకొని చాలా పనులు అయితే చేసుకొని వచ్చాము. మెయిన్ బాగా టైర్డ్ అయిపోయాము, అందుకు చూస్తే నా వాళ్ళకం ఎలాగుందో. మెయిన్ బాగా టైర్డ్ అయిపోయాము అనమాట రాస్తాలోన. ఇంకా నిజంగా చెప్పాలంటే అసలు మన సౌత్ వాళ్ళకి మెయిన్ ఇదే ప్రాబ్లము, ఈ ట్రావెలింగ్లోనే చాలా కష్టపడాలి. ఇంకా లక్కీగా ఏంటంటే ఈసారి మనకు కలకత్తా వచ్చింది కాబట్టి కలకత్తా నుంచి ఇక్కడ మన విశాఖపట్నం రావడానికి కొంచెం పర్వాలేదు. మంచిగా ట్రైన్ అయితే ముందుగానే కన్ఫర్మ్ టికెట్లు చేయించుకోవాలి ఎప్పుడైనా సరే. మనం వెయిటింగ్ లిస్టులు ఇవన్నీ ఉండబట్టి చాలా ఇబ్బంది పడిపోతాము. ఇంకా మాకు ఈసారి అలా అవ్వలేదు, హౌరా వరకు బాగా వచ్చాం, కానీ హౌరా నుంచి ఇటువైపు రావడానికి టికెట్స్ చేయించుకోలేదు. సో దానివల్ల మాకు ఇబ్బంది అయింది. కేరళ ఒకటి ఉంది కదా, అంత్యోదయ ఎక్స్ప్రెస్ అని, ఎర్నాకుళం కేరళ, ఆ ట్రైన్కి వచ్చాము మేము. మొత్తం జనరల్ బోగీలే, 18 బోగీలు అనుకుంటా. సో అందులో అసలు ఎంతమంది జనాలు అంటే రైల్వే ప్లాట్ఫామ్ ఖాళీ లేదు. ఇలాగా మెయిన్ ట్రైన్ ఒకటి లేట్ అయ్యింది, దానివల్ల రైల్వే ప్లాట్ఫామ్ అసలు ఖాళీ లేకుండా జనాలు కిక్కిరిస్తున్నారు. నాకైతే భయం వేసింది, బాబుతో ఎలాగరా బాబు అని. ప్లేసులు కూడా మాకు దొరకలేదు. ఎంత హౌరా నుంచి ఇక్కడ రావడానికి 308 రూపాయలు ఎంత టికెట్ అయింది, కానీ ఒక్కొక్కరికి అసలు ప్లేస్ కూడా మాకు దొరకదు. దేవుడి దయ వల్ల నేను ఒక దగ్గర నిల్చుంటే ఆయన మా కోసం 2 ప్లేసులు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. లక్కీగా మాకు ప్లేస్ దొరికింది. జైష్వాల్కి అయితే ఉయ్యాలు కట్టేసి ఆ నెలవలో పడుకుని పెట్టిన. అప్పటికి గాలి లోపలికి వచ్చేది కాదు, సిరి చెమటలు ఎక్కిపోయాయి, చిన్న చెమట అలా ఎక్కిపోయింది. కాకపోతే ఇంకా సరే ఇంకా తప్పదని ఎక్కిన తర్వాత ట్రైన్ ఫాస్ట్గానే వచ్చింది రండి. ఇక్కడికి వచ్చేసరికి 1 గంట అయ్యింది, 1 గంటన్నర ఎట్లా. అది ఇంక వచ్చిన తర్వాత స్నానాలు చేసేసి మళ్ళీ బాబుకి స్నానం చేసి వాడికి ఫుడ్ పెట్టేసి ఇవన్నీ చేసి రెస్ట్ తీసుకున్నాను నేను, అందుకే నేను వీడియో కూడా పెట్టలేదు. సో అదనమాట విషయం. ఇక్కడ లంచ్లోకి అయితే సౌజీ వైట్ రైస్ చేసింది. ఈరోజు ఎలాగో నాన్ వెజ్ ఉండదు కాబట్టి వైట్ రైస్ ఇంకా పప్పు టమాటో పెట్టింది. ఇంకా వడియాలు కూడా వేపింది. ఇదైతే మార్నింగ్ చేసిన ఇడ్లీ చేసిందని చెప్పాను కదా, ఇడ్లీ మిగిలిపోయింది. ఇంకా వడియాలు కూడా వేపింది. ఇవన్నీ తిని రోజులైందో వడియాలు అవి తిని. పాలు ఇవి బాబు కోసం నుంచి అమ్మండి, తర్వాత పిల్లలిద్దరు ఉండాలని. ఇంకా రసం కూడా ఉంది ఇందులో. అదనమాట బ్రేక్. ఈరోజు అయితే లంచ్ ఇదే, ఎందుకంటే నాన్ వెజ్ తినాం కాబట్టి. కొంచెం వాతావరణం చూడండి ఎలా ఉందో, చల్లగా ఉంది అసలు. మేమైతే ఫుడ్ తినేసాము. చెల్లెలు ఆయన వచ్చాడు డ్యూటీ నుంచి, ఆయనకి కూడా ఫుడ్ పెట్టేసింది. నేను ఇంకా కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటే బాబు కూర్చున్నాడు. అలా మాట్లాడుతాము. ఈవినింగ్ కొంచెం చిన్న పని ఉందని చెప్పేసి దాని గురించి అలా మాట్లాడుతాము. ఇంకా పాప అయితే రాలేదు, పెద్దయి. అది వస్తే దాన్ని కూడా తీసుకొని వెళ్తాం, లేకపోతే మళ్ళీ ఏడుస్తుంది. సో తినేసిన తర్వాత బాబు, నేను చూడండి ఎంత హైట్గా ఉన్నాను, చాలా సన్నంగా అయిపోయింది కదా. అంటే డెలివరీ దాకా కొంచెం మనిషి అయ్యాను. మళ్ళీ ఆ డ్యూటీల తర్వాత డ్యూటీకి వెళ్ళినప్పుడు కొంచెం తిరగడాలు, ఈ ఎండాకాలము ఇంకా మనుషులు అసలు అవ్వము. ఫోర్స్లో ఇంక ఇలాగే ఉంటాము, మ్యాక్సిమం ఇలాగే ఉంటారు. అంటే ఎవరో కొంతమంది ఇలా ఉంటారు, కానీ మన సౌత్లో అయితే సన్నంగా ఉంటారు. ఆడి చిన్న ఇడ్లీ తినిపిస్తే తిన్నాడు. ఇంకా సౌజీ దీక్ష కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుంది. చూపించలేదు కదా మీకు, దాన్ని వస్తుంది చూడండి. తీక్షణ చిన్నదానికి పెద్దదానికి చాలా డిఫరెన్స్ ఉంది. కరివేపాకు పట్టుకొని వస్తుంది అది.
వాళ్ళ నానమ్మలు కూడా ఇక్కడే ఉంటారు, సపరేట్గా ఉంటున్నారులేండి. సో అక్కడికి వెళ్ళి కరివేపాకు తీసుకొచ్చింది, వాళ్ళ ఓన్ హౌస్ అక్కడ. సో అక్కడికి వెళ్ళి కరివేపాకు తీసుకొచ్చేసి ఇస్తుంది వాళ్ళ అమ్మకి. ఇంకా షూ అవన్నీ అదే తీసుకుంటుంది, ఫేస్ వాష్ చేసుకుంటుంది. అదే అన్నీ నేర్చుకుంటారు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా. అన్నీ వాళ్ళు కొద్ది రోజులు అలవాటు చేస్తే అన్నీ ఆల్కహాల్లో వచ్చేస్తుంటాయి. స్కూల్కి వెళ్తే అన్నీ ఆటోమేటిక్గా అలవాటు చేసుకుంటారు పిల్లలు. వచ్చేసి ముఖం కొడుక్కుంటుంది, ఫేస్ వాష్ చేసుకొని పెద్దమ్మ అని చూస్తుంది. నన్ను వచ్చి ఉన్నారా లేరని చూస్తా ఫస్ట్, పెద్దమ్మలు ఉన్నారా వెళ్ళిపోయిందని చూసుకొని అలా వస్తుంది. ఇంకా మా చిన్నదాన్ని రిసీవ్ చేసినకి వెళ్తుంది. మా చెల్లెలు ఆయన ఫుడ్ తినేసి మళ్ళీ ఎక్కడికో బయటికి బయలుదేరాడు. సో తను వచ్చిన తర్వాత మళ్ళీ మేము బయటకు వెళ్తాం. మీరిద్దరు ఏమొచ్చి ఆ డాడీ వెనకతలు పరిగెడతాంటారు, మేమే వెళ్తామని. పాల ప్యాకెట్లకి అన్నిటికీ వెళ్తుంటారు వెనకతల. పాల ప్యాకెట్కి వెళ్ళేప్పుడు ఏమైనా తెచ్చినా, కూరగాయలకి వెళ్ళేప్పుడు దేనికి వెళ్ళి వెనకతలు వెళ్తారు పరిగెట్టుకుంటా. సో మా తీక్షు స్నానం చేయడం కాగా వచ్చేసి ఏడుస్తుంది, నేను వెళ్తాను డాడీతోనని. అందుకే ఫస్ట్ వచ్చి ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ బుదరేస్తుంది దాన్ని. తీక్ష నేను అనమాట, మనందరం కలిసి వెళ్తామంటే వినలేదు. కొద్దిసేపు పోయిన తర్వాత దానికి చెప్పాము. తీక్ష హాయ్ చెప్పు, చెప్తే ఇలా గుడ్ బాయ్. స్కూల్కి వెళ్ళి వచ్చేసింది తీక్షణ, వచ్చేసి కాలువ కడుక్కొని మంచిగా రెడీ అయిపోయింది. మేము బయటికి కూడా వెళ్ళాము చిన్న పని మీద, అక్కడికి వెళ్ళి పని అంతా చేసుకొని వచ్చాము. బాబుని కూడా తీసుకెళ్ళాము. ఉండన్నా ఇంకా హాస్పిటల్కి ఈవినింగ్ వెళ్తామని చెప్పాను కదా. యాక్చువల్గా డాక్టర్ 6 తర్వాత రమ్మన్నారు. సో 6 తర్వాత ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి బయలుదేరేసరికి అక్కడికి వెళ్ళి మెయిన్ సిటీలోకి వెళ్ళాలంటే లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా అందుకే రేపు మార్నింగ్ 8:45కి మళ్ళీ రమ్మన్నారు. సో ఎందుకంటే తొందరగా లెఫ్ట్ అవుతాం ఇక్కడ నుంచి, ఎర్లీ మార్నింగ్ లెఫ్ట్ అయితే తొందరగా ఆ టైంకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా మార్నింగ్ వెళ్దామని ఉండిపోయాము. బయట చిన్న చిన్న పనులు చేసుకుని వచ్చాము. అటు నుంచి చాయ్ తాగేసి ఇలా రెస్ట్ తీసుకుంటున్నాము. మా ఆయన ఇప్పుడు సమోసాలు కూడా తెచ్చి ఇచ్చారు, పిల్లలు తినేశారు. వంట కూడా చెల్లి చేసింది, వంట అంతా అయిపోయింది. ఇంక ఇక్కడ పనులను అయితే ఊరైతే వెళ్ళాలి. మా చిన్న చూడండి సమోసా తింటుంది. ఇంకా మేమందరం తినేసి ఉంటే ఇంకా ఇప్పుడు తింటుంది అది లేట్గా. సో ఇంకా ఇంత ఈ వీడియో. జైష్వాల్ చూడండి ఎలా ఆడుకుంటున్నాడు అనేసి. జైష్వాల్ రమ్మా, తిన్నాడు ఇప్పుడే వాడుకోడన్నా, తినేసి ఏదో కోల్పోయినట్లు కొన్నాడు, కూర్చోండి అక్కడ. కొంచెం డల్లాగా ఉంటాడు ఎప్పుడన్నా చూడడానికి. మేముంటే బాగానే ఉంటాడు, వాళ్ళ నాన్న లేడు, అందుకు అలా మెల్లిగా ఆడే ఆడుకుంటున్నాడు. వాళ్ళ అక్కలతో ఆడట్లేదు, సింగిల్గా ఆడే ఆడుకుంటాడు. మా చిన్న జైష్వాల్ని బాగా చూసుకుంటుంది చిన్నక్క. జైష్వాల్ అంటే చాలా ఇష్టం దానికి. మా తీక్షు కూడా 2 అక్కలకి ముద్దులు తమ్ముడాడు. ఇద్దరున్నా ఒకరి తర్వాత ఒకరు ఎలాగున్నా పడిపోతారు తమ్ముడు. చాలులే చూడండి వీళ్ళిద్దరు ప్రేమ. రాఖీ పండుగ డబ్బులు ఇస్తాడనేసి ప్రేమ అంతన్నా. లాస్ట్ టైము రాఖీ పండుగ జైస్వాల్ ఫస్ట్ రాఖీ పండుగ అనమాట, 1000 ఇచ్చాడు వాళ్ళ 2 అక్కలకి. ఈసారి మరి ఎంత ఇస్తాడు, అంత బాగుంటే మంచిగా ఇస్తాడు డబ్బులు. జైస్వాల్ అక్కలకి ఇస్తావు కదమ్మా, ఈసారి మంచిగా రాఖీ కడతారు తీక్ష వాళ్ళు. ఈసారి కోల్కత్తాలో ఉంటాం కాబట్టి మ్యాక్సిమం రావచ్చు. రాఖీ పండుగ అయినప్పుడు వచ్చి వీళ్ళతో కట్టించుతాను. నాకు ఇష్టమే, మా ఆయనకి అలా అక్క ఉండేది చనిపోయింది, ఇంకా మాకు బ్రదర్స్ లేరు కాబట్టి మా పెద్దనాన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కడతాంలేండి మేము. కాకపోతే మా పిల్లలకైనా మంచిగా జరగాలి కదా, అందుకోసమని చెప్పి మా తీక్షణాలకి వీళ్ళు పెద్దనాన్న పిల్లలు 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి కడతారు. మన జైష్వాల్ గాడికి కూడా కడతారు కాబట్టి వస్తాం, అప్పుడు వచ్చేసి కట్టిస్తాను. వాళ్ళకి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు మంచిగా. తమ్ముడికి అక్కలు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. కతీక్షు తమ్ముడిని బాగా చూసుకుంటారు కదా మీరు. తమ్ముడు అంటే ఇష్టమే వీళ్ళిద్దరికన్నా. సో ఇంకా ఇంత వీడియో తినేసి పడుకుని పోవాలి. ఓకేనా, మీరైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, బాయ్, గుడ్ నైట్. బాయ్ చెప్పు తీక్షు. అది